ఆయన అధికార పీఠం చేజిక్కించుకుని. వెల్కమ్ బ్యాక్. ప్రొఫెసర్ జోసెఫ్ గారు, ఒకటి సో చాలా మంది సీఎంలని ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ చూసాము. ఇప్పుడు జగన్ గారి పాలన ఇప్పుడు ఒక మ్యాండేట్కి వెళ్తున్నారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు పోటీలో ఉన్నది కూడా గత ముఖ్యమంత్రి, గతంలో మీరు వాళ్ళు బాగా చేశారని బ్రేక్ ముందని అంటున్నారు. సో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదంటే ఇప్పుడు పాలన పరంగా మీకు అప్పటికి ఇప్పుడు కొన్ని కంపారిజన్స్ ఏమన్నా 2-3 రంగాల్లో చెప్పగలరా? ఇప్పుడు అప్పుడు మాకు టీడీపీ హాయంలో రిప్రజెంటేటివ్గా చాలా బాగుంది అని చెప్తున్నారు. ప్లస్ ఇప్పుడు వాళ్ళు పోటీలో ఉన్నారు. కంపారిటివ్గా మాకు అదే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మాకు అప్పుడు ఒక ఎమ్మెల్యే ఇచ్చారు క్రిస్టియన్ కమ్యూనిటీకి. గత ప్రభుత్వంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఇచ్చారు. పదవుల పరంగా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు చెప్పాం కదా నైపుణ్య శిక్షణ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ జీరో. ఇక్కడ వైసీపీలో వెబ్సైట్ లో వేసుకున్నారు స్కిల్ అవార్డులు వచ్చినాయి. అసలు మాది పెర్ఫార్మెన్స్ అదుర్స్ అని చెప్పి ఏమో నా కమ్యూనిటీ మా కార్పొరేషన్ నుంచి అయితే నిల్లు జీరో టీడీపీ హాయంలో జరిగాయి. సో అలాగే ఉన్నత విద్యకి 116 మంది శాంక్షన్ చేశారు. ఇక్కడ నిల్లు ఉన్నత విద్యకి. విదేశీ విద్య కూడా ఈ మధ్యన పెట్టారు. అది చాలా కొద్ది మందికి. ఆ తర్వాత చర్చలు కూడా మీరు చెప్పారు. అక్కడ 336 చర్చలు 36 కోట్లు ఖర్చు చేస్తే ఇక్కడ 10 చర్చలు. అది చంద్రబాబు గారు శాంక్షన్ చేసిన కొన్ని క్యాన్సిల్ కూడా చేశారు వీళ్ళు. ఆయన 52 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసి 32 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసేసి ఒక 20 కోట్లు తర్వాత రిలీజ్ చేయాలి. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చేసి ఈయన క్యాన్సిల్ చేశారు చాలా చర్చలకి. సో ఆయన చేసిందల్లా ఒకే ఒకటి ఆ పాస్టర్ల గౌరవవేతనం 5,000. అది కూడా కొద్ది మందికి మాత్రమే. అది కూడా ఇప్పుడు 3 నెలలు పెండింగ్ ఉంది. సో మా వాళ్ళు మా పాస్టర్లు యాక్చువల్గా మా పాస్టర్లు ఉద్యోగాలు వ్యాపారాలు వదిలేసి దేవుడి సేవ చాలా గొప్పదని వాళ్ళు డబ్బులు వదిలేసి వచ్చారు. సో మాకు మెయిన్ ఏంటంటే మా చర్చిలు కట్టబడాలి, మా సువార్త మేము చేసుకోగలగాలి, మేము ప్రచారం చేసుకోగలగాలి. ఇవి ఇక్కడ మత సామరస్యం కూడా చాలా దెబ్బతిందండి. వైసీపీ పాలనలో మత సామరస్యం చాలా దెబ్బతింది. చాలా డెలికేట్ ఇష్యూ ఇది మత సామరస్యం అనేది. మతాలు మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తే కనుక అది చాలా కులం కంటే చాలా బలంగా ఉంటుంది మతం. కాబట్టి ఎలాగా మత కాన్ఫ్లిక్ట్ చెప్తాను. ఇప్పుడు గుడుల మీద ఎప్పుడన్నా దాడులు జరగడం మీరు చూసారా? ఇంతకుముందు హైందవ గుడుల మీద జరగలేదు ఇంతకుముందు ఎప్పుడు కదా. అలాగే వాటి మీదే కాదు మా గుడుల మీద కూడా మా చర్చిల మీద కూడా చాలా దాడులు జరిగాయి. సరే అంతకుముందు కూడా జరిగినా చాలా బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే మాకు ఒక వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు. ఎక్కడన్నా ప్రాబ్లం జరిగితే వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు. ఈ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు జాన్ వెస్లీ అని. ఈ పేర్లే క్రిస్టియన్ పేర్లు అండి. వీళ్ళెవ్వరూ క్రైస్తవ సమాజానికి పనిచేయరు. ఆయన కూడా మా క్రైస్తవ సమాజానికి చేసినోడికి ఇవ్వలేదు ఆ పోస్ట్ కూడా. మీకు అది దాంట్లో కూడా డిస్ప్లే చేశారు మీరు. అది ఎస్సీ సామాజిక వర్గం అని లిస్టులో వచ్చింది. ఆయన రాష్ట్రం అంతా తిరిగి సన్మానాలు తీసుకోవడం తప్ప చేసింది ఏమీ లేదండి. నేనే పర్టికులర్గా పర్సనల్గా నేను ఫోన్ చేశాను. ఒక పాస్టర్ గారిని చంపేశారు ప్రకాశం జిల్లాలో. ఎందుకు? ఈ ఉపాధి హామీ ఉంటుంది కదా, ఆ కూల్ డబ్బులు నొక్కేస్తున్నాడంట ఒక వైసీపీ లీడర్. ఆయన కొంచెం ప్రశ్నించాడంట. మా వాళ్ళు కొంచెం రైచియస్ గా ఉంటారు కదా, రెబలియస్ కాదు కొంచెం నీతిగా ఉండాలని. సో ప్రశ్నించినందుకు చిన్నపిల్లల చేత చంపించేశారు కొట్టేసి కర్రలతో. ఆ ఇష్యూలో అయ్యా మీరు వస్తే మాలంటోళ్ళు